మీ దాకా వచ్చిందో లేదో తెలియదు, బట్ సినిమా హిట్ అయినప్పటికీ హలో గురు ప్రేమ కోసం నేను కూడా ఇబ్బంది పడిన ఒక విషయం అయితే ఉంది సార్. అది ట్రైన్ ఎపిసోడ్ కొంచెం అమ్మాయిని అన్కంఫర్టబుల్ చేసేది ఉంది కదా, అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. అది హీరో అట్లా చేయడము ప్రాబ్లమాటిక్ అనిపించింది. మీ దాకా వచ్చిందో లేదో తెలియదు, బట్ అలాంటివి జాగ్రత్త పడుతున్నారా? ఇప్పుడు చిన్నది ఏంటంటే మనం కొన్ని ఏంటంటే రైటింగ్ స్టేజ్ ఉండేటప్పుడు మంచిగా అనిపిస్తాయి, తీసేటప్పుడు అరే ఇది కొంచెం ఇబ్బందిగా ఉందని ఫీలింగ్ మాకు కూడా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కట్ చేద్దాం అనుకుంటాం, కానీ దాని లింక్ ఎక్కడో కథ కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా ఆ సీన్ మొత్తం చాలా కట్ చేసా, చాలా కట్ చేసేసి ఆ లింక్ కరెక్ట్ కనెక్టివిటీ ఎక్కడ ఉందో అంతవరకే పెట్టా. అందుకే అది వచ్చి షార్ప్ గా వెళ్ళిపోద్ది. కాన్సన్ట్రేషన్ అంతా నేను ఆ సినిమా పెద్ద టాస్క్ అండి. ఎందుకు టాస్క్ అంటే ఆ సినిమా కథ అసలు ఎక్సలెంట్ గా ప్రసన్న గారు రాశారు. అంటే నేను ఎందుకు నచ్చిందంటే ఏ కథ అన్నా ఓ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉంటుంది, టామ్ కి జెర్రీకి మధ్యలో ఫైట్ ఉంటుంది. అంటే అదేంటంటే ఇద్దరు టామ్లే లేదా ఇద్దరు జెర్రీలే, అది రెండు ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కలుస్తాయి కదండి. ఆపోజిట్స్ అయితే ఈజీ ఆపోజిట్ కాదు, అది ప్లస్ మైనస్ కాదు, అయితే రెండు ప్లస్లు లేదా రెండు మైనస్. దాన్ని డైరెక్ట్ చేయడం అన్నది వెరీ పెద్ద టఫ్ టాస్క్. నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది కానీ ఇలాంటి దాని మీద లేదు.